నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 4వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే పార్టీ అని అన్నారు. తమ ప్రభుత్వంలోనే ప్రజల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు యజమానులైన ప్రజల వద్ద ఉండకపోతే ఇలా అన్నారు. ఈ డాక్యుమెంట్లపై ప్రభుత్వం అప్పు తీసుకుని ఆ భారం ప్రజలపై వేస్తారన్న భయం ప్రజల్లో ఉందన్నారు. ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తమ ప్రభుత్వం రాగానే తప్పకుండా రద్దు చేసి ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం తప్ప వైసీపీ పాలనలో ఇంకేం కనిపించడం లేదన్నారు. 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కులమత భేదం లేకుండా తమ ప్రభుత్వంలో అందరికీ సముచిత న్యాయం చేసి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సర్వనాశనమైన రాష్ట్రాన్ని బాగుచేసి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇక కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన అందిస్తానన్నారు. పార్టీ తీసుకువచ్చిన మేనిఫెస్టోతో పాటు తన 6 గ్యారంటీలు అమలు చేసి కర్నూలును అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జి చెన్న, వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్, యూనిట్ ఇన్ఛార్జి మణిరంగ, సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నా ప్రశ్న ఏమంటే 2018 నుండి ఇప్పటిదాకా నాకు రావాల్సిన డిఏ అంటే డిఆర్ అంటారు మా పెన్షనర్స్, ఆ పెన్షనర్స్ బకాయిలు ఇంతవరకు మాకు చెల్లింపు లేదు. ఇప్పుడు దిగబోయే గవర్నమెంట్ ఇస్తుందా లేక ఎక్కబోయే గవర్నమెంట్ ఇస్తుందా? 3 లక్షలు నేను నష్టపోతున్నా. అందులో నేను డయాబెటీస్ పేషెంట్, నా భార్య డయాబెటీస్ పేషెంట్. బయట మెడికల్ బిల్ ఏ ఆసుపత్రికి పోయినా ఇవ్వడం లేదు. మళ్ళీ ఎవరు దానికి బాధ్యులు? నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, మళ్ళీ ఎవరికి ఓటు వేయాలా? మీ ప్రశ్నకి నాకు అర్థమైంది సార్. మీరు లాస్ట్ 5 ఏళ్లలో వైఎస్ఆర్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు లెక్క చేస్తారని ఒక నమ్మకంతో ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. అది ఆయన ఏం చేయలే. మీరు 5 ఏళ్లలో ఏమీ చేసిందిలే. మీరు ఒకటే కాదు, చాలా మంది నష్టపోయినారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా నష్టపోయినారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది నష్టపోయినారు. మీరు గుర్తు తెచ్చుకుంటే 2014లో మనకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడు మన చంద్రబాబు గారు. ఫిట్మెంట్ వాళ్ళకన్నా బెటర్గా ఇచ్చినారు. మనకు లోటు బడ్జెట్ ఉన్నా లేలే. అదే సార్ నేను అనేది, మీరు నమ్మకం పెట్టుకోవాలా. ఎవరు ఏదో మ్యాజిక్ షో చేస్తామంటే వాళ్ళకన్నా అయితే 100 రెట్లు బెటర్గా చేస్తాం, 100 రెట్లు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. మీరు కులాలు మతాలు చూడకుండా చేసి గెలిపియండి, ఇవన్నీ న్యాయం జరుగుతుంది అంటున్నాను. మా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది, మీరు నమ్మకం పెట్టుకోవాలా అంటాను. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జమీలా బేగం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సయ్యద్ జమీలా బేగం తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆమెతో పాటు పార్టీలో చేరిన మహిళలు, యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జమీలా బేగం మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టీజీ భరత్ లాంటి విజన్ ఉన్న నాయకుడితోనే కర్నూలు ప్రజలకు సరైన సంక్షేమం, అభివృద్ధి ఉంటుందన్నారు.
కర్నూలులోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టీజీ భరత్ కృషి చేస్తారన్న నమ్మకం తమకుందన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయకుడు టీజీ భరత్ అని ఆమె కొనియాడారు. పార్టీలో చేరిన వారిలో భగత్, అపర్ణ, తాహెరా, రాణి, చిన్న తదితరులు ఉన్నారు. అలాగే 22వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మదన్ కుమార్ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2016వ సంవత్సరం నుంచి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, అయితే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, గ్రూపుల నేపథ్యంలో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నాయకత్వం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అది 22వ వార్డు బి క్యాంపు. నేను గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు పార్టీ మారడం అనేది నేను అన్ని విధాల 13 సంవత్సరాల పార్టీలో ఏం జరిగినది, ఎంత అనుభవించినది, ఈరోజు నా కష్టాలు, నా నష్టాలు, నేను ఎంత నష్టపోయినానో నాకు తెలుసు. ఈరోజు నాకు టీడీపీలో న్యాయం జరుగుతుంది అనేసే నాతో పాటు పనిచేసిన వాళ్ళతో సహా మొత్తం అందరం ఈరోజు మేము దాదాపు 200 మంది దాకా మేము పార్టీలో జాయిన్ భరత్ సార్ని నమ్ముకుని మేము జాయిన్ అయినాము. అదేవిధంగా మాకు జరిగిన నష్టాలు, మాకు జరిగిన అవమానాలు ఇవి కాదనేసి ఈ రోజు వరకు మేము బయటికి ఎక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకము, లోకల్లో భరత్ సార్ గారి మీద ఉన్న నమ్మకము. ఒకటి లోకలు, నాన్ లోకల్ అనేది ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. లోకలు, నాన్ లోకల్ అనేది తీసుకుంటే భరత్ సార్ లోకల్ అవుతారు. ఆయన 10 రోజులు, ఒక 40 రోజుల ముందు కర్నూలుకు వచ్చి టికెట్, జగన్ సార్ టికెట్ ఇస్తే నేను లోకలే అని చెప్తున్నారు. ఆయన ఎలక్షన్స్ అయినాక, ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఆయన పోయి విజయవాడలో ఉంటారు. అప్పుడు ప్రజల కష్టాలు, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఎవరి దగ్గరికి పోయి అడగాలి? అది అడగలేరు. కాబట్టి ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, లోకల్ అంటే భరత్ సార్. భరత్ సార్ దగ్గరికి అర్ధరాత్రి వచ్చినా కూడా భరత్ సార్ పలుకుతారు. భరత్ సార్ వాకిళ్ళు ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. భరత్ సార్ ఎప్పుడూ అవైలబుల్లోనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కర్నూలు ప్రజలు, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ మహిళలు, ముస్లిం మైనార్టీలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకల్, నాన్ లోకల్ అనేది తీసుకొస్తున్నారు. ఇది లోకల్ అంటే ఓన్లీ భరత్ సారే. మీరు దయచేసి వేరేవి మీకు చెప్తున్నారో అవన్నీ కల్పితాలు, అవన్నీ తీసేసి మీ అమూల్యమైన ఓటును భరత్ సార్కి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. నేను గత 8 సంవత్సరాలుగా, అంటే 2015-16 నుంచి కూడా నేను వైసీపీలో ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్గా, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం 2019లో గెలిచినటువంటి ఎమ్మెల్యేకి సోషల్ మీడియా మొత్తం నిర్వహించేవాడిని. కాకపోతే అక్కడ ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి రాజకీయాల వల్ల చాలా, అంటే ఒక విభేదాలు, వాళ్ళలో వాళ్ళు విభేదాలు సృష్టించుకొని, వర్గ భేదాలు సృష్టించుకొని ఒకరికొకరు నువ్వు ఆ వర్గము, నువ్వు ఈ వర్గం అని చెప్పేసి పార్టీ పట్ల కూడా ఏ విధేయత చూపించినా కూడా పార్టీ పట్ల కాదు విధేయత చూపించాల్సింది, మా పట్ల విధేయత చూపించాలని చెప్పేసి ఆ రకంగా కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి. కాకపోతే ఆ క్రమంలో మేము కూడా ఎవరిని విమర్శించకుండా మా అంతటా మేము ఉన్నాం. కానీ సరైన నాయకత్వం ఎక్కడైతే ఉంటే మనకు అక్కడ న్యాయం జరుగుతుందని మాకు ఈరోజు అనిపించి ఈరోజు వైసీపీని వీడి మేము టీడీపీలోకి వస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, అదేవిధంగా లోకల్గా మన భరత్ అన్న గారి ఆశయాలు కానీ, ఆ విజన్ కానీ, ఏదైనా కానీ కర్నూలు ప్రజలకు చేయాలన్నటువంటి ఆ ఆశయాలను అన్నిటికీ కూడా మేము ఆకర్షితులై ఈరోజు టీజీ భరత్ అన్న గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశంలో చేరడం జరిగింది. జై చంద్రబాబు, జై భరత్ అన్న. నిరుపేద మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వటం ద్వారా వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపుతుందని నగరానికి చెందిన ఎంఎస్ఐ ఫౌండేషన్ కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, బాలికలు ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. నిరుపేద మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది నగరానికి చెందిన ఎంఎస్ఐ ఫౌండేషన్. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా నిరుపేద మహిళలు, బాలికలకు కంప్యూటర్ శిక్షణతో పాటు కుట్టు శిక్షణ, అల్లికలు, పెయింటింగ్, మెహందీ, చిత్రలేఖనం తదితర అంశాల్లో నామమాత్రపు రుసుము వసూలు చేసి శిక్షణ ఇస్తూ ఎంతోమంది జీవితాల్లో నూతన వెలుగులు నింపుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు ఆర్థికంగా సంపాదన లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బయటి ప్రాంతంలో కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి అంశాల్లో శిక్షణ పొందాలంటే వేలాది రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని గమనించిన ఎంఎస్ఐ ఫౌండేషన్ నిరుపేద మహిళలు, బాలికలకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వటమే ధ్యేయంగా నగరంలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి దశాబ్దాలుగా ఎంతోమందికి ఉపాధిని కల్పించింది. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, బాలికలు ఈ శిక్షణా కేంద్రానికి వచ్చి తమకు నచ్చిన అంశాల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకొని ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈ శిక్షణా కేంద్రం గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ శిక్షణ పొందే మహిళలు, బాలికల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగా నిర్వాహకులు కూడా సౌకర్యాలను కల్పిస్తూ వారికి స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. మామూలు రోజుల్లో కంటే వేసవి సెలవుల్లో ఈ శిక్షణ పొందేందుకు మహిళలు, బాలికలు అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరి సంఖ్యకు అనుగుణంగా శిక్షకులను ఏర్పాటు చేసి ఆయా అంశాల్లో సమగ్రత శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంఎస్ఐ ఫౌండేషన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంఎస్ఐ ఫౌండేషన్ నిజంగా తమ జీవితాల్లో నూతన వెలుగులు నింపుతోందని వివరించారు. ఎంతోమంది తమలాంటి వారికి ఎంఎస్ఐ ఫౌండేషన్ స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు బాట వేయాలని వారు ఆకాంక్షించారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అన్ని ఇది లేకుండా అందరికీ ఆహ్వానం అన్నట్టుగా చక్కని బాగుంది, నాకు నచ్చింది. ఒక ముస్లిమ్స్ అని కాకుండా, ఒక క్రిస్టియన్ కాకుండా, ఒక హిందూ కాకుండా అందరం కూడా మేము చక్కగా నేర్చుకొని చక్కని పిల్లలతో కూడా సహవాసము, చిన్న పిల్లలతో అలాగా చక్కని ఈ ఫౌండేషన్ పెట్టినందుకు అమ్మగారికి చాలా వందనాలు. అక్కడ ఉన్న అందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలకు కూడా నా యొక్క వందనాలు. ఎంఎస్ఐ ఫౌండేషన్లోన ఈ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ సంవత్సరం పొడవునా ఉంటుంది. కాకపోతే సమ్మర్లోనే ఎక్కువగా స్టూడెంట్స్కి వచ్చే ఆ కొన్ని హాలిడేస్లోనే వాళ్ళు ఎక్స్ట్రాగా ఇక్కడ కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి బాగా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు చాలామంది దీన్ని ఉపయోగించుకుంటారు. ఇక్కడ మా దగ్గర కూడా ఇప్పుడు దాదాపుగా 35 మంది స్టూడెంట్స్ వచ్చి ఈ కోర్సు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఈ హాలిడేస్ అయిపోయేలోగా కోర్సు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఉన్నా కూడా ఇది ముఖ్యంగా విద్యార్థులకు ఒక మంచి అవకాశం. గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఇక్కడ కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను అండ్ అట్లే మిషను నేర్చుకుంటున్నాను. తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకుంటున్నాను. కంప్యూటర్ చాలా యూజ్ అవుతుంది నాకు. నెక్స్ట్ బీటెక్ తీసుకోవాలనుకుంటున్నాను. చాలా యూజ్ అవుతుంది. మ్యామ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కంప్యూటర్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. బయట 2000, 3000 అడుగుతున్నారు, కానీ ఇక్కడ 2 నెలలు కలిపి 400 చెప్తున్నారు. మేడం చాలా బాగా నేర్పిస్తుంది, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తుంది. 10 సార్లు అడిగినా కూడా మేడం చాలా జాగ్రత్తగా అందరికీ మంచిగా చెప్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ ఇచ్చి నీట్గా అర్థమయ్యేలా చెప్తుంది. 2 నెలల్లో మొత్తం నేర్పించి మాకు చాలా మంచి జీవితాన్ని ఇస్తుంది మేడం. హాయ్, నేను ఇక్కడే నేర్చుకున్నాను కంప్యూటరు. మ్యామ్ చాలా బాగా నేర్పించినారు నాకు. నేను మళ్ళీ ఇక్కడ మ్యామ్కి హెల్ప్ చేయడానికి, ఇక్కడ నేను టీచ్ చేయడానికి స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి ఇక్కడ మళ్ళీ వచ్చాను నేను. నమస్తే మేడం. ఎంఎస్ఐ ఫౌండేషన్ వాళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. నాకైతే మిషన్ అంటే టచ్ అనేది ఉండేది కాదు. కాకపోతే 2 మంత్లో కోర్స్ అనేది ఉండేది మేడం. చాలా బాగా నేర్పిస్తున్నారు. మిషన్ గురించి అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం వాళ్ళు. మళ్ళీ అడగండి అని ప్రతిసారి అడిగి నేర్పిస్తున్నారు మీరు. కానీ విసిగించుకోకుండా చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. కానీ ఇలా ఎంతమందికి నేర్పిస్తున్నారు? చాలామంది వస్తున్నారు మేడం. అందరికీ బాగానే సహకరిస్తున్నారు మేడం. బాగా నేర్పిస్తున్నారు. ఇలా మా వాళ్ళకి ఎంతమంది నేర్చుకుంటున్నారంటే చాలామంది మేము నేర్చుకొని వాళ్ళకు చెప్పడం అట్లా చాలామంది వస్తున్నారు మేడం. చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. మాకంటూ ఒక అవగాహన అనేది ఇచ్చారు మేడం. నేర్చుకుంటున్నాం మేడం వాళ్ళందరికీ ధన్యవాదాలు మేడం. ఈడ మెహందీ నేర్చుకోవడానికి వచ్చినాను. సమ్మర్ హాలిడేస్లో మెహందీ డిజైన్స్ బాగా నేర్పిస్తారు.
నా పేరు ఇందు, నేను మిర్తుక్ నుంచి వస్తున్నాను. ఇక్కడ ఎంఎస్ఏ ట్రస్ట్ అని మా తెలిసిన వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా తెలిసింది. వచ్చి ఇక్కడ అడిగాను మేడం జాయిన్ అయిన తర్వాత 200 ఫీజు కట్టించుకున్నారు. మిషన్ మా జెర్రీ వర్క్కి 200, కంప్యూటర్ వర్క్కి 400 ఫీజు కట్టించుకున్నారు. మేము దూరం నుంచి వస్తున్నామని మీకు ఏం కావాలి మొహమాటం లేకుండా మమ్మల్ని అడగండి, నేను ఇస్తాను అని చెప్పారు. మాకు ఎక్స్ట్రా అందరికీ 20 ఇస్తున్నారు, మాకు 40 ఇస్తున్నారు ఛార్జు. మేము దూరం నుంచి వస్తున్నామని 60 కూడా మా కోసం ఎక్స్ట్రా 60 ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో అందరి మన్ననలు అందుకుంటోందని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్, కోడుమూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, టీడీపీ నాయకులు సోమిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను గమనించి వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించింది అని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోకు, ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు ఎంతో తేడా ఉందని వివరించారు. ఎన్డీఏ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంపై సూచించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 అలాగే యువతకు సంక్షేమం, బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, అలాగే శాశ్వత కుల పత్రాలు అందజేయడం చేస్తాం. యాదవులకు, కురుమలకు ప్రత్యేకంగా వాళ్ళ కుల వృత్తులైనటువంటి బర్రెలు కానీ గొర్రెలు కానీ వాళ్ళు పెద్ద యూనిట్లు ఇచ్చేదానికి ఒకటి. అలాగే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం. నాయ బ్రాహ్మణులకు కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తాం. గీతా కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు చేస్తాం. వడ్డెర వాళ్ళకు క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ ఇలాంటివన్నీ కూడా చేసేదానికి చేస్తాం. రజకులకు దోబిగట్ల నిర్మాణం, ప్రోత్సాహం, విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ ఇస్తాం. మత్స్యకారులకు, అట్లే స్వర్ణకారులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, పెన్షన్లకు, అలాగే పాడి రైతులకు ఇట్లా తీసుకొని పోతా ఉంటే సాగునీటి అయితేనేమి, పెట్రోల్ ధరలను నియంత్రిస్తాం. అలాగే మద్యం ధరలు కూడా నియంత్రిస్తాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఇట్లా చాలా వరకు మేము వైద్యం కానీ, అలాగే ఆరోగ్యం కానీ, విద్యుత్ ఛార్జీల నియంత్రణ కానీ, ఆక్వా కానీ అన్నిట్లో చాలా పద్ధతుల్లోనే ఇసుక ఫ్రీ. ఇవన్నిట్లో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రతినిధి అయినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న మేనిఫెస్టో వదిలాం. ఈ మేనిఫెస్టోలో భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, అలాగే నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఇంత మంచి మేనిఫెస్టో నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ ఖర్చుతో కూడుకున్నా కూడా ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో చాలా మంచి ప్రజలు కూడా ఇలా నేను అసహించుకునే పరిస్థితి కాదు. ఏడన్నా మర్చిపో, అబద్ధాలు ఆడావు, ఓడికి అత్తన్నావు, చెన్నాయని చంపి చంద్రబాబు దొబ్బావు, గులకరాయితో కొట్టించుకొని నన్ను హత్య చేసేదానికి చెప్పి మెప్పు పొందాలని చెప్పి ప్రజల సింపతి పొందాలని డ్రామా ఆడావు. ఇంకా నీ డ్రామాలు కట్టిపెట్టు, నీ పని అయిపోయింది. ఇంకా నీ ఆఫీస్ తాళాలు వేసుకునే పరిస్థితి. మే 13 ఆఖరి గడియ నీకు. ఇంకా మే 13 తర్వాత రిజల్ట్ జూన్లో వస్తే సెంట్రల్ జైలు, చిప్పకూడు, చిలబర బొచ్చ, ఇది 100% జరిగేది గ్యారంటీ. ఇంకా ఇప్పుడు కూడా ఏడన్నా మర్చిపోకపోతే మాత్రం ప్రజలు నిన్ను చీకొట్టే పరిస్థితి దాపరించింది నీకు. దయచేసి ఇటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి మాట్లాడడం దుష్టకరం. అందుకనే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మే 13. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా భారతదేశంలో
ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ల ముందు ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పడానికి ఒక హామీ పత్రంగా విడుదల చేస్తాం. మరి దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. పేలవంగా దళిద్రంగా ఉందని కూడా అందరు చెప్తున్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా అది మేనిఫెస్టో అనిపించుకోదు. ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, అదేవిధంగా బైబిల్ అని చెప్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోను కూడా ఒక మతానికి, కులానికి రుద్ది అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నావో 99% అమలు చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గుడు ఈరోజు ఏ విధంగా అమలు చేశాడో మనం చూసాం. ఉదాహరణకు మద్యపానం రద్దు చేస్తే నేను ఎన్నికలు పోతానన్నటువంటి మహానుభావుడు మద్యపానాన్ని ఏ విధంగా రద్దు చేశాడో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆడపడుచులు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదేవిధంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలకు దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, కింది వర్గాలు ఆదాయంగా వాళ్ళని పెరగడానికి, వారికి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడానికే మా యొక్క మేనిఫెస్టో. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చాలా దుర్మార్గంగా దాదాపు 35% కూడా ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలు పరచలేకపోయారు. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకొని సంక్షేమం అయితేమి, అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ముందు చూపు ఆలోచనలతో ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేశారని తెలియజేస్తారు. ఏ సమాజమైనా బాగుపడాలంటే ముఖ్యంగా మనలాంటి పేద సమాజం సమతుల్యం ఉండాలి సంక్షేమ అభివృద్ధి మీద. మన సమాజం అంతా కూడా కులాలు మతాలుగా విడిపోయి ఉంది. వాళ్ళందరినీ ఏకీకృతం చేయాలంటే అందరూ కూడా సమానత్వం పాటించాలి, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. అవన్నీ కూడా టీడీపీ మేనిఫెస్టోలో కనిపిస్తాం. ఇందులో నేను ఒక బీసీగా చెప్తున్నా, చాలా ప్రధానమైన ఒక మేనిఫెస్టో పాయింట్ ఏంటంటే బీసీ రక్షణ చట్టం. గ్రామాలలో కానివ్వండి, పట్టణాల్లో కూడా పేదలైన బీసీలను నరక యాతన చేస్తుంది సమాజం, ప్రత్యేకంగా కొన్ని వర్గాల వారు. అటువంటి వారికి రక్షణ కల్పిస్తుంది. ఇది మేము బీసీలుగా గత 70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. సో బీసీ రక్షణ చట్టం తేపోతున్నందుకు మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా బీసీ డిక్లరేషన్, సామాజిక న్యాయం, ఉత్పత్తి సామాజిక న్యాయం చేసే వైసీపీకి ధీటుగా మా బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఏంటయ్యా అంటే 4,000 రూపాయల పెన్షను, 1,50,000 కోట్లతో సప్లాన్ 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు స్పెండ్ చేస్తారు బీసీల కొరకు. తర్వాత కార్పొరేషన్స్ నిధులు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో 56 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. నేను కూడా అందులో ఆ కార్పొరేషన్ రూపకల్పనలో నేను కూడా ఒక బాధ్యత తీసుకుని ఉంటుంది. మా చేనేతలకు సంబంధించి 4 కార్పొరేషన్లు ఉన్నాయి. సుమారు 52 మంది డైరెక్టర్లు, చైర్మన్లు ఉన్నారు. ఒక్కరికి ₹1 నిధులు రాలా. కనీసం వాళ్ళకు కుర్చీ కూడా లేకపోయింది. అంటే ఉత్పత్తి కార్పొరేషన్ సెటప్ చేశారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో కార్పొరేషన్ తప్పకుండా నిధులు ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే మరీ ముఖ్యంగా చేనేతలు, అంటే నా సామాజిక వర్గానికి చెందిన కులవృత్తి వాళ్ళకు చేనేతలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 400 యూనిట్స్ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు. అట్లాగే మిగతా బీసీ సోదరులకు కూడా ఉచిత విద్యుత్ ప్రామిస్ చేశారు. మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎప్పుడు ప్రజలు యాచించే స్థాయిలో ఉండాలని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు దేహిని అడుగుతూనే ఉండాలా, మనం 1-2 పథకాలు ఇస్తూనే ఉండాలా, ఓటు వేసుకుంటూనే ఉండాలా, వాళ్ళ ఎమ్మెల్యేలతో ఎంపీలతో భజన చేయించుకుంటుండాలా. సో ఇది ఒక ఫ్యూడలిస్టిక్, అంటే పెత్తందారి మనస్తత్వం ప్రస్ఫుటంగా వాళ్ళ మేనిఫెస్టోలో కనిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు వాళ్ళు సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి లేకుండా సంక్షేమం ఇచ్చారు. ఆ సంక్షేమం ద్వారా మన సమాజానికి ఎంత అన్యాయం జరిగిందంటే ప్రతి మనిషి మీద, ప్రతి పౌరుడి మీద, చిన్న పిల్లవాడు పెద్దవాడు ప్రతి పౌరుడి మీద కూడా
2,40,000 అప్పు ఉంది. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీలు కానీ అసలు కానీ ఎవరు కడతారు? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల నుంచి పోయిన పన్నులే కదా. తప్పకుండా పన్నులు పెంచి వసూలు చేసేది. మనకు ఉత్పాదన లేకపోతే, అభివృద్ధి లేకపోతే ఏదైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తారు. కాబట్టి అది ఒక సరైన మేనిఫెస్టో కాదని నేను విమర్శిస్తున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.